హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో మనం కానీ చూసుకున్నట్లయితే గ్రూప్ 1 అలానే గ్రూప్ 2 నోటిఫికేషన్ అంటే ఏంటి, అలానే ఇది ఆర్థిక శాఖ నుంచి అనుమతి అయితే వచ్చింది. అసలు ఇందులో ఏ పోస్టులు ఉన్నాయి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, వయసు ఎంత ఉండాలి, అలానే అర్హత ఏంటి, జీతం ఏంటి అనేది పూర్తి వీడియోలో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే మీరు ఏ డాక్యుమెంట్ రెడీ చేసి పెట్టుకోవాలి, ఏ క్షణంలో కూడా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవుతానే ఆ రోజు మీరు అప్లై చేసుకుని జాబ్ అనేది పొందాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏంటంటే ఇందులో ఫస్ట్ ప్రిపేర్ బాగా అవ్వాలి. అయితే మనం చూసుకుంటే డిప్యూటీ కలెక్టర్ కానీ అంటే ఫ్రెండ్స్ ఆర్డీఓ కానీ అలానే డిఎస్పీ కానీ అదే మనం చూసుకున్నది డిప్యూటీ తహసీల్దార్ కానీ అలానే సబ్ రిజిస్టర్ కానీ జిల్లా అగ్నిమాపక అధికారి అనేది మరెన్నో ఉద్యోగాలు అనేది ఇందులో ఉన్నాయి. మరి ఫ్రెండ్స్, ఏ అర్హతలు ఉండాలనేది పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఏ డాక్యుమెంట్ మీరు రెడీగా పెట్టుకోవాలనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే కష్టపడి వీడియో తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. అన్ని లింక్స్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇస్తున్నాను, అక్కడి నుంచి చెక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో పొందుతారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కానీ చూసుకుంటే జియో 78లో మనకి ఏమిటంటే ఫైనాన్స్ అంటే మనకి ఏమిటంటే ఆర్థిక శాఖ నుంచి అనుమతి అయితే 31 అంటే మార్చి 2021 నిన్న ఈవినింగ్ అనేది అది అప్రూవల్ అనేది అయింది. గ్రూప్ 1కి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్లో మనం కానీ చూసుకున్నట్లయితే డ్యూటీ కలెక్టర్ అనేసి అంటే మనకు అలానే కమర్షియల్ టెక్స్ట్ ఆఫీసర్ అనేసి అలానే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ అనేసి మనకు ఇందులో జాబ్స్ అనేది ఉన్నాయి. అయితే హోమ్ డిపార్ట్మెంటు అంటే పోలీస్ శాఖలో మనం కానీ చూసుకున్నట్లయితే అంటే మనకి ఏంటంటే డైరెక్ట్ జనరల్ పోలీస్లో మనకు అంటే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫీసర్ అంటారు. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ అనేసి అలానే జైలు శాఖలో కూడా మనకు అప్డేట్ అనేది రావడం జరిగింది. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్లో ఫ్రెండ్స్ అంటే రిజిస్టర్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా అసిస్టెంట్ కమర్షియల్ ఆఫ్ లేబర్లో కానీ అలానే అసిస్టెంట్ కమర్షియల్లో కానీ ఆ తర్వాత మున్సిపల్ కమిషన్లో కానీ అలానే మనకు డిఫరెంట్గా ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే రిజిస్టర్ కోఆపరేటివ్ సైన్స్లో మనకి ఏంటంటే డ్యూటీ రిజిస్టర్ కోఆపరేటివ్ సైన్స్ అనేసి ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఫ్యామిలీ వెల్ఫేర్లో మనం చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనేసి అలానే ఫ్రెండ్స్ లే సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ అనేసి ఆ తర్వాత అంటే ఏటీఓ అలానే ఏఏఓ అలానే ఏఏఓ అనేసి డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అనేసి అలానే డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనేసి అలానే ఫ్రెండ్స్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అనేసి మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేసి మనకు డిఫరెంట్గా మనకు 12 రకాలుగా ఇక్కడ జాబ్స్ అయితే అంటే 12 డిపార్ట్మెంట్లు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ ఉంది. అయితే ఇందులో తెలుగులోనే మీకు ఎగ్జామ్ కూడా ఉంటుంది. టోటల్గా 110 వచ్చి మనకు గ్రూప్ 1 ఉద్యోగాలు అనేది 110 ఉద్యోగాలు అయితే మనకు రిలీజ్ అవుతాయని తెలియజేస్తున్నారు. అంటే ఆర్థిక శాఖ నుంచి అనుమతి కానీ వచ్చేసినట్లయితే మీకు ఫైనల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిపోతుంది. ఎలాంటి మీకు టెన్షన్ అవసరం లేదు. అలానే మనం చూసుకుంటే గ్రూప్ 2లో కూడా మనకి ఏంటంటే అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో మనం చూసుకున్నట్లయితే డిప్యూటీలో తహసీల్దార్ అనేసి సబ్ రిజిస్టర్ అనేసి ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ అంటే కమర్షియల్ అనేసి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అనేసి డిఫరెంట్గా ఇక్కడ కూడా మనకు టోటల్గా 182 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయచ్చు. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కానీ ఇందులో వచ్చినట్లయితే మీ జాబ్ సెటిల్ అయినట్లయితే లేకపోతే ఇందులో మీరు ప్రిపేర్ అవ్వాలి, బాగా ప్రిపేర్ అయినట్లయితే మీకు జాబ్ అనేది వచ్చేదానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఈరోజు న్యూస్ పేపర్లో కూడా మనకు అదే సేమ్ అనేది కూడా ఇచ్చారు. అంటే టోటల్గా మొత్తం 292 పోస్టులు ఉన్నాయని త్వరలో నోటిఫికేషన్ మనకు ఏపీపీఎస్ నుంచి అంటే మనకు రావడం జరుగుతుందండి. అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ నుంచి ఏ క్షణంలో కూడా ఇది రిలీజ్ అవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. ఓకే, అంటే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఇందులో అర్హతలు ఏమి ఉండాలి మనం కానీ చూసుకున్నట్లయితే మనకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే డాక్యుమెంట్ ఏమి ఉండాలని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇదేంటంటే ఫ్రెండ్స్ 2018లో మనకు లాస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాని బేస్ మీద మీకు తీసుకొని ఇందులో క్వాలిఫికేషన్ అలానే ఏజ్ లిమిట్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే ఫైనల్ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ కాలేదు, రిలీజ్ అవుతుంది. అయితే ఇది ఓల్డ్ నోటిఫికేషన్ మీకు ఎగ్జాంపుల్ కోసం తీసుకొచ్చి మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఎనీ బ్యాచులర్ డిగ్రీ మీకు ఉన్నట్లయితే ప్రతి ఒక్క దానికి కూడా మీరు అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చు. అంటే మీరు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో మీరు చేసి ఉండాలి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మనకు కొన్ని పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో డిఫరెంట్గా ఏజ్ లిమిట్స్ అయితే మనకు ఉన్నాయి. అయితే 18 సంవత్సరాల నుంచి మనకు 42 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అంటే మనకు అప్పుడు 2018 అని చెప్పాను చూడండి. దాన్ని బట్టి ఇప్పుడు మళ్ళీ ఏజ్ రిలాక్షన్ కూడా ఇందులో 52 వరకు ఉంటుంది. ప్లస్ 10 ఇయర్స్ కూడా మీకు అంటే ఏడ్ చేయడం జరుగుతుంది. 18 నుంచి 52 మధ్యలో ఉన్న వాళ్ళు. అలానే ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని డిఫెన్స్కి సంబంధించి హోమ్ శాఖ ఉన్నాయి కదా, అందులో ఏజ్ లిమిట్స్ అనేది కొద్దిగా చేంజ్ అనేది అవుతాయి తప్ప మిగిలినవన్నీ కూడా సేమ్ అనేది ఉంటుంది. అలానే ఏజ్ రిలాక్షన్ కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్షన్ ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్స్ 10 ఇయర్స్ ఏజ్ రిలాక్షన్ ఉంటుంది. ఆ తర్వాత 3 ఇయర్స్ మనం చూసుకున్నట్లయితే
ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అలానే ఫ్రెండ్స్ మనకు ఇందులో ఏజ్ రిలాక్షన్ కూడా ఉంటుందని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఇందులో మీరు చూస్తుంది హౌ టు అప్లై అనేది ఓటీఆర్ ద్వారా మీరు ఏంటంటే ఆన్లైన్లో అప్లై అనేది చేసి వస్తుంది. అంటే మనకు అప్సెల్ వెబ్ పేజ్ నుంచి వాళ్ళు ఇచ్చిన తర్వాత అక్కడ లింక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వస్తాను మీకు నేను తెలియజేస్తాను, మీకు ఎలాంటి టెన్షన్ లేదు. ఇందులో అప్లికేషన్ ఫీజు మనం చూసుకున్నట్లయితే అంటే ₹250 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అలానే ప్రాసెస్ అంతా కలిపి ₹120 అనేసి టోటల్గా మనం చూసుకున్నట్లయితే మనకు ₹370 ఇందులో ఫీజు అనేది ఉంటుంది. అలానే మనం చూసుకుంటే ₹120 మాత్రం మీరు మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రం పే చేయాల్సి వస్తుంది. అంటే అప్లికేషన్ ప్రాసెస్ మాత్రమే పే ఉంటుంది. మిగిలిన ₹250 మీకు పే లేదనేది తెలియజేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎంత ₹120తో మీరు అప్లై చేసుకొని పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అనేది మీరు ఇందులో పొందవచ్చును. ఓకే ఫ్రెండ్స్, అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క జిల్లాలో కూడా మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ 13 జిల్లాల వాళ్ళకి మీ జిల్లాలోనే ఉంటుంది. తెలుగులో కూడా మీకు ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. అందులో మీరు పాస్ అయినట్లయితే పర్మనెంట్ ఇందులో మీకు ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే మీకు దీనికి సంబంధించిన సిలబస్ కావాలి అనుకున్న వాళ్ళు, గ్రూప్ 1లో ఏ రిటర్న్ ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో లింక్ ఇచ్చాను. అక్కడి నుంచి రీడ్ అవుట్ అనేది మీరు చేసుకోవచ్చు. అక్కడి నుంచి మీరు అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే మీకు పేపర్ మనం చూసుకుంటే మీకు ఏంటంటే తెలుగులో ఉంటుంది, అలానే ఇంగ్లీష్లో కూడా మీకు ఉంటుంది. ఎలాంటి టెన్షన్ లేదు. తెలుగులోని మీరు చదివి ఈజీగా మీరు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో మీరు జాబ్ పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఏ అప్సెల్ వెబ్ పేజ్ నుంచి అంటే pcsc.ap.gov. అనే అప్సెల్ వెబ్ పేజ్ నుంచి ఇందులో మీకు అప్డేట్ అనేది ఇస్తుంటారు. అయితే మెయిన్ మనకి కానీ చూసుకుంటే ఇక్కడ అంటే స్కూల్ స్టడీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ మీ దగ్గర రెడీ చేసి పెట్టుకోవాలి. అలాంటి ఫ్రెండ్స్ సర్టిఫికేట్ అనేది రెసిడెన్సీ సంబంధించి సర్టిఫికేట్ కానీ ఎక్కడైనా మీరు బోర్డు అంటే మెడికల్ బోర్డుకి సంబంధించి అంటే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అయితే మెడికల్ బోర్డు కానీ, అలానే మీరు ఎక్కడైనా డిశ్చార్జ్ అయితే దానికి సంబంధించి గవర్నమెంట్ ఎన్ఓసి అనేది మీరు తీసుకుంటాలి. అలానే లోకల్గా మిమ్మల్ని ఎప్పుడు తీసుకుంటారంటే మీరు స్టడీ సర్టిఫికేట్, ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే అన్ని ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కూడా మీ ఒరిజినల్తో పాటు జిరాక్స్ తీసి అన్ని గ్రాడ్యుయేట్ అధికారి నుంచి సిగ్నేచర్ చేసి రెడీగా పెట్టుకున్నట్లయితే మీకు వస్తానే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి మీకు తెలిస్తానే ఆ రోజు మీరు అప్లై చేసుకోవచ్చు. టైం కూడా 1 మంత్ లేకపోతే 20 డేస్ మాత్రమే టైం ఇస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలానే ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే అంటే మనకు చెప్పాను చూడండి, అందులో ఫైర్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అందులో మనకి ఏంటంటే అలానే జైలు శాఖకు సంబంధించి ఆఫీసర్ ఉన్నారు కదా, అందులో మనం చూసుకున్నట్లయితే మనకు 167 ఇందులో హైట్ అనేది ఉండాలి. అలానే మనకు చెస్ట్ కానీ చూసుకుంటే శ్వాస తీసుకున్న తర్వాత 86.3 అనే సెంటీమీటర్లు అనేది మీకు శ్వాస తీసుకున్న తర్వాత పెరగాలి. అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇందులో మనకు హైట్ కూడా ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. 164 అనేది హైట్ అనేది ఇచ్చారు. అలానే ఉమెన్స్ కూడా 152 అనేది మనకు హైట్ ఉంటుంది. అందులో కానీ వాళ్ళు కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ టోటల్గా మనకి ఏంటంటే ఈజీగా వస్తానే ఆ రోజు మీరు అప్లై చేసుకున్న వాళ్ళు ఈ పీడిఎఫ్ అనేది కూడా మీరు రీడ్ అవుట్ అనేది. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ కాకుండా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి. మోర్ అప్డేట్స్ అనేది మన టెలిగ్రామ్ అకౌంట్ కూడా పోస్ట్ చేస్తుంటారు. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్ కానీ అంటే సివిల్స్ కానీ డివిజన్ అంటే మనకు డివిజన్లో ఫైర్ ఆఫీసర్ మనకి ఏంటంటే ఎమర్జెన్సీ సర్వీస్లో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఫిజికల్గా ఫిట్నెస్గా అన్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది. స్టాండర్డ్ అది మనకు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఫ్రెండ్స్ మీకు చిన్న జాబ్ అప్డేట్ ఏది రిలీజ్ అయినా కూడా మన ఛానల్లో ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేను మీకు జెన్యూన్గా ఉన్నటువంటి మీకు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్క వీడియో కూడా నేను తీసుకొస్తున్నాను. కావాలంటే మీరు బ్యాక్ వీడియోస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలానే రెగ్యులర్గా మీకు కావాలి అనుకున్న వాళ్ళు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి. అలానే ఏ జాబ్ కోసం మీరు చూస్తున్నారో దాని గురించి కూడా కామెంట్స్ అని తెలియజేయండి. నాకు తెలిసినట్టయితే ఆ రోజు మీకు వీడియో అనేది తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ చూసినందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. జై